ఓం శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానం ఎలాగ చెయ్యాలో అని ఉద్ధవుడికి నేర్పించడం మనం విన్నాము. ఓకే, సో మనకేమంటే అండి, అది అల్టిమేట్ సాధన. అది బిగినింగ్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే హైలీ అడ్వాన్స్డ్ అయిన వాళ్ళకి, లేకపోతే నిర్గుణ ఉపాసన చేసి వాళ్ళకు కూడా మంచిదే. ఎందుకంటే మనకి తెలుసు కదా, ఎంత మనం నిర్గుణ ఉపాసన లెవెల్కి వెళితే కూడా మనము పడిపోయే ఛాన్స్ ఉన్నది. తర్వాత పడిపోయాక కూడా ఎంతో కాలం అయ్యే వరకు మనకి తెలియదు. మనకి ఎప్పుడు దుఃఖము, కోపాలు, ద్వేషాలు ఎప్పుడు పైకి వచ్చేస్తాయి అప్పుడు తెలుస్తుంది మనకి, అయ్యయ్యో నేను పడిపోయానా, ఇంత పడిపోయానా, నాకే తెలియలేదు అనేసి. అందుకే ఆయన చెప్పింది చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారు? నా ఆకారం చూడు, నా ఆకారాన్ని, నా నా అవయవాలు, నా ఆభరణాలు, నన్ను పాదం నుంచి శిరస్సు వరకు, శిరస్సు నుంచి పాదం వరకు అదే చూస్తూ ఉండు అన్నారు. ఆ తర్వాత నా చిరునవ్వుని చూడు అన్నారు. సో ఇలాగా ఆయననే మనం పట్టుకున్నామంటే అండి, ఆయనకు అంత ఆకర్షణ. ఆ ఆకర్షణలో మనం మైమర్చిపోయి మనల్ని మనమే మర్చిపోతాము. అంటే ఏంటి, ఇంకా నేను వసంత అని ఉండను. అలాగా మనము మన ఇండివిజువాలిటీ, మన పేరు, నేను ధ్యానం చేస్తున్నాను, నాకు శ్రీకృష్ణ పరమాత్మ అంటే చాలా ఇష్టము, అవన్నీ పడిపోయి అలా మెల్లగా మన అంతర్ధ్వనిలోకి వెళ్ళిపోతాము. మన అంతర్ధ్వని వినబడుతుంది. అదేదో కొత్తగా బయట నుంచి వచ్చి ఇప్పుడు వినబడుతుంది. మన తపశక్తి మూలాన్న ఇది వినబడుతుంది అని కాదు, అది ఎప్పుడూ ఉండేదే. మన ఈ శరీరం వచ్చిందే ఆ అంతర్ధ్వని ఓంకార, దాంట్లోంచి వచ్చిందే ఈ శరీరం. కానీ మనకి అది వినబడటం లేదు. ఎందుకు వినబడటం లేదు అంటే, మన మనస్సు పరిపరి విధాల ఈ ప్రకృతిలో ఉన్న నామరూపాల వెనక పరిగెడుతుంది. మన ఇంద్రియాలన్నీ ఈ ప్రకృతిలో ఉన్న విషయాల వెనకాల పరిగెడుతుంది. అందువల్లే మనకి మన అంతర్ధ్వని వినబడటం లేదు. ఇప్పుడు మన అంతర్ధ్వని వినిలాగా మనం సాధన చేస్తే, సాధన అంటే ఏంటి, మన మనస్సుని మాలిన్యం లేకుండా పెట్టుకోవడం. మాలిన్యాలు ఏంటి? మన కోరికలు. మన కోరికల్లో ఉంటే రాగద్వేషాలన్నీ వస్తాయన్నమాట. నాకు అది రాలేదు, నాకు ఇది రాలేదు, అలాగయ్యింది, ఇలాగైంది. మనకు అసలు కోరికే లేకపోతే, అందుకే కదా బుద్ధ భగవానుడు అన్నారు, కోరికయే ఆశయే దుఃఖానికి మూల కారణమని. మన స్కూల్లో అంతా చదువుకున్నాం కదా, ఆశయే దుఃఖానికి మూల కారణమంట. ఆ కోరిక ఉన్న మూలాన్నే మన
నిజస్వరూపాన్ని వదిలేసి బయటకు వచ్చేసి ఇంకా ఎంతో కష్టపడుతున్నాము. ఆ తపస్సు చేయడం చేస్తాను, నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, ఇవన్నీ చేస్తాను, దాన ధర్మాలు చేస్తాను, యజ్ఞాలు చేస్తాను. ఇవన్నీ ఎందుకంటే మన మనసుని అదుపులో పెట్టుకోవడానికి. మనసు ప్రకృతి మీద ఎప్పుడు ఉంటుందో దుఃఖము ఖచ్చితంగా మనల్ని వెంటాడుతుంది. మన మనస్సుని అదుపులో పెట్టి ఆ కోరిక, మనసుకి కోరిక అని ఉంటుంది, మనసుని అదుపులో పెట్టి ఆ కోరిక పరమాత్ముని వైపు తిప్పి నాకు శ్రీకృష్ణ పరమాత్మనే కావాలా. మనం ఇప్పుడు అనుకుంటాం కదా, నాకు మంచి ఇల్లు కావాలా, మంచి కారు కావాలా. బట్ ఇల్లు కారు వచ్చాక కూడా మళ్ళీ ఇంకా కార్, ఆ ఇంటికి అప్గ్రేడేషను, కారుని చేంజ్ చేయడము, అది ఇది అలా తిరుగుతుంటాం కదా. అయ్యే ఆ శ్రీకృష్ణ పరమాత్మ వైపు తిప్పేసి శ్రీకృష్ణ పరమాత్మే నాకు కావాలా, నేను శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడాలా, నాకు శ్రీకృష్ణ పరమాత్మ నా మనస్సుని కుదుటపరచాలా, నాకు శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ నా మనసులో ఉండేలాగే నాకు వరం ఇవ్వాలా. మనం ఇలాగ అనుకున్నాం అనుకోండి, అన్నిని ఆయనతోనే ముడిపెట్టేసామనుకోండి, ఇంకా మన మనస్సు ఈ లౌకిక విషయాలు, ఓకే, ఈ లౌకిక విషయాలు ఎలాగంటే కిందనే ఉంచుతాయన్నమాట, మనల్ని పైకి వెళ్ళనీయదు. మన పిల్లలు, మన ఇల్లు, మన వంటలు, మన ఇంట్లో రెస్పాన్సిబిలిటీ ఇంకా ఇక్కడే ఉంటుంది అన్నమాట. ఇది తరగదు, ఇది తరగని రెస్పాన్సిబిలిటీ. సుఖమిస్తుందా? అది ఇవ్వదు. అదే శ్రీకృష్ణుని పైన మన మనసు పెట్టేయమంటే ఇంకా మనసు అలా పైకి వెళ్తుంది. ఇంకా ఎంత పైకి వెళ్తుందంటే మనసుకి ఎప్పుడు నాకు ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా అనేది అన్నమాట. ఆ కోరిక ఉంటుంది మనసుకి. అదే కోరిక నాకు శ్రీకృష్ణుడు కావాలా, నా మనసులో ఎప్పుడూ ఆయనే ఉండాలా, నేను కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆయనే ఉండాలా, నేను అది ఎంత అనుభవించానో ఆ ఒళ్ళు జలజరించిపోయింది. ఆ తన్మయత్వం ఎంత బాగుందో అప్పుడు. నాకు మళ్ళా కావాలా. ఆ తన్మయత్వం వచ్చినప్పుడు కొన్ని సెకండ్స్ ఉంటాయి అంతే. కొన్ని సెకండ్ లేకపోతే కొంచెం చాలా ఇది చేస్తుంటే సాధన ఉంటే కొన్ని నిమిషాలు ఉంటాయి, మళ్ళీ పడిపోతుంది. అప్పుడు అయ్యో అది పడిపోయింది, నాకు కావాలా, నాకు కావాలా, నాకు కావాలా అనుకుంటే అది మనల్ని అలా పైకి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. మన మనసు ఈ ప్రపంచం, నామరూపాల ప్రపంచం, ఈ మాయా ప్రపంచం నుండి నిజమైన స్వరూపం, నిజమైన భగవత్ స్వరూపానికి వెళ్ళడానికి ముందు మనము భగవంతుడి ఆకారం, ఆ ఆకారం కూడా మాయాస్వరూపం. మనం ఆ ఆకారం పట్టుకొని మనం ఇంకలా పైకి వెళ్ళిపోవడం అన్నమాట. ఊర్ధ్వముఖంగా వెళ్ళిపోవడం అంటే పైకి వెళ్ళిపోవడం. మనం ఇదే ప్రపంచం లెవెల్లో మన రెస్పాన్సిబిలిటీ అది ఇది అని మన మనసు అక్కడ పెట్టేస్తాం చూడండి. అక్కడ పెట్టేసాక అది కిందకి లాగేస్తుంది ఒక్కొక్కసారి. ఇన్ని కథలు విన్నాం కదా, వాళ్ళు ఎలా పడిపోయారో. మన రాగద్వేషాలు సడన్గా పైకి వచ్చేస్తాయి, పైకి వచ్చేసి కిందకు లాగేస్తాయి అన్నమాట. కానీ అతనితోనే ఉన్నామంటే మనకి అవి తక్కువ అవుతాయి. ఓకే, ఆయన అన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు, ఉద్ధవ భక్తులకు నాపై దృఢ విశ్వాసము కలిగించడానికి యోగము, వేదాధ్యయనము, తపస్సు, వైరాగ్యము, యజ్ఞము, దాన ధర్మాలు, తీర్థయాత్రలు, వీటి అన్నిటికంటేనే సాధువుల సత్సంగమే ఉత్తమమైనది.
అన్నారు. చూడండి, ఇప్పుడు ఎవరన్నా అయ్యో నాకు తీర్థయాత్రలకు వెళ్ళడం ఇష్టం, నాకు అవ్వలేదు, తర్వాత నాకు దాన ధర్మాలు చెయ్యాలంటే ఇష్టము కానీ అంత రిసోర్సెస్ లేదు, ఫిజికల్గా చెయ్యాలి అంటే కూడా నాకు అంత ఆరోగ్యం లేదు, అంత దూరం వెళ్ళలేను, అలాగన్న వాళ్ళకి కూడా ఏమీ అక్కర్లేదండి. సాధువులు ఎవరన్నా దొరికితే వెళ్ళండి, లేకపోతే ఆన్లైన్లో ఉన్నారు. ఆ మహాత్ములు ఎంత చక్కగా వేదాంతం కథలు అవన్నీ వినిపిస్తారు. వాళ్ళతోటి మనసులో ముడిపెట్టుకోండి. వాళ్ళు చెప్పిన మాటలన్నీ మనం వినాలా, వాళ్ళు చెప్పినట్టు మనము ప్రయత్నించాలా చేయడానికి. అది చేస్తే చాలు. కానీ అది రెగ్యులర్గా పెట్టుకోవాలా. ఒకరోజు ఒకరికి దగ్గరికి, ఇంకొక రోజు ఇంకొక దగ్గరికి, ఇంకొక రోజు ఇంకొక దగ్గరికి ఊరికే తిరుగుతూ ఉండకూడదు. ఎవరినో నాకు ఒక్కడితోనే నాకు అవ్వలేదు అంటే ఒక ఇద్దరిని పెట్టుకోండి, పోనీ ముగ్గురిని పెట్టుకోండి. ఇంకా అంతకంటేనే అది బాగుంది. ఎందుకంటే అన్నీ చాలా అట్రాక్టివ్గా ఉంటాయన్నమాట. అలాగైతే మనం పైనే ఉంటాం. మనము ఒక చోటు నుంచి ఇంకొక చోటుని ఇక్కడ తవ్వుతాము, అక్కడ తవ్వుతాము, ఇక్కడ తవ్వుతాము. ఆ తవ్విదేదో ఒకే చోటు తవ్వితే ఒకరోజు నీళ్లు దొరుకుతాయే కానీ ఇక్కడ రాలేదు, అక్కడ ఇంకా బాగుంది అని అక్కడ తవ్వి ఇక్కడ తవ్వి తెలుసు కదా, నీళ్లు దొరకవు మనకి. నీళ్లు దొరకాలంటే ఒక చోటనే గట్టిగా తవ్వుతూ ఉండాల. మనలో మనకు కాన్ఫిడెన్స్ ఉండాలా, భగవంతుడి మీద ఫెయిత్ ఉండాలా. భగవంతుడికి తెలుసు నేను కష్టపడుతున్నాను భగవంతుడిని చేరుకోవడానికి అని. భగవంతుడి మీద మనకి ఫెయిత్, మన మీద కూడా కాన్ఫిడెన్స్ ఉండాలా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను చేస్తున్నాను, నేను కరెక్ట్గా చేస్తాను, ఎంతకాలమైనా చేస్తాను, ఓపికతో ఉంటాను. మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ భగవంతుడికి కావాల్సింది ఓర్పు. ఆ ఓర్పు ఉన్నవాళ్ళు జయించింది ఏమీ లేదంట. అందుకే శంకరాచార్య గారు అన్నారు, మీకు ఆత్మ సాక్షాత్కారం అని కావాలని ఉంటే ఇంకా ఎంత ఓర్పు మీరు అలవాటు చేసుకోవాలి అంటే, ఒక పెద్ద సముద్రాన్ని ఒక పిచ్చుక ఆ పిచ్చుక గుడ్లెడితే ఆ సముద్రుడు అల వచ్చి తీసుకెళ్ళిపోయిందంట. అందుకోసం ఆ పిచ్చికి కోపం వచ్చేసి నేను నీళ్ళంతానే లాగేస్తాను అని ఒక్కొక్క బొట్టు తీసేసిందంట. సో ఇంకా నేను సముద్రం లేకుండా చేసేస్తాను, ఎండబెట్టేస్తాను, నీళ్ళంతా పైకి లాగేస్తాను. ఒక్కొక్కటి తీసేసిందంట, తీస్తానే ఉందంట. అప్పుడు పైనుంచి గరుక్మంతుడు చూశాడంట. గరుక్మంతుడు చూసి, అబ్బా చూడు ఈ పక్షికి ఎంత కృషి చేస్తుందో, ఎంత ఓర్పుతో కృషి చేస్తుందో, తన గుడ్లు తనకు కావాలి అనేసి ఎంత కృషి చేస్తుందంటే ఆశ్చర్యపోయాడంట. ఆశ్చర్యపోయి సంతోషపడి నేను నీకు హెల్ప్ చేస్తాను అనేసి గరుక్మంతుడు వచ్చి గుడ్లని తీసి, తెలుసు కదా మనకి గరుక్మంతుడికి పైనే తిరుగుతున్నట్టు ఉంటాడు, కరెక్ట్గా తెలుసు ఏది ఎక్కడున్నాయో తెలుసు. కరెక్ట్గా నీళ్ళలోకి వెళ్ళి ఆ పర్టికులర్ చేపని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు కదా, అదేమో అక్కడికి వెళ్ళి వెతకడం ఇక్కడికి వెళ్ళి వెతకడం ఏమీ లేదు, ఆ పై నుంచి చూస్తూ ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గరుక్మంతుడు. డేగా గ్రద్ద అలాంటిది. సో అందులో గరుక్మంతుడే భగవంతుడి వాహనం. గరుక్మంతుడికే ఇంత ఇదైపోయి, అబ్బా చూడు ఎంత కష్టపడుతుందో, ఎంత డిటర్మినేషనో, ఎంత పేషెన్సో చూడు, ఆ ఓర్పు చూడు అని సంతోషపడిపోయి తనే వచ్చి గుడ్లు తీసి ఇచ్చాడంట. అలాగే మన జీవితంలో కూడా జరుగుతుంది. మనము ఓర్పుతోటి మన సాధన చేస్తూనే ఉండాల.
మండి వెళ్ళిపోతూనే ఉంటుంది. బయటికి వెళ్ళిపోతేనే మనం లాగాల, బయటికి వెళ్ళిపోతే లాగాల, పర్వాలేదు. మన గురి భగవంతుడి మీదే ఉన్నది. అది ఉన్నదంటే భగవంతుడే ఇలా గరుక్మంతుడికి వచ్చి తనకి హెల్ప్ చేసినట్టు మనకు కూడా ఏదో విధంగా వచ్చి మనల్ని పైకి తీసుకెళ్ళిపోతారు. మన మనస్సు భగవంతుడి మీదే ఉండేలాగా ఉంటారు. అందుకే కదా మనకి ఈ పాఠం కూడా దొరికింది. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఎలాగ ధ్యానం చేయాలని చెప్పింది. ఆ పాఠం దొరకడం కూడా మనకి భగవంతుడు పంపించడమే. ఇంకా దానికంటే పెద్ద పాఠం మనకి ఎక్కడికి దొరకదు. సాక్షాత్ భగవంతుడు చెప్పింది అన్నమాట. అదొకటి పట్టుకుంటే చాలండి, ఇంకేమీ అక్కర్లేదు. మనం పడిపోతే పడిపోతాం, మళ్ళీ లెగుస్తాము, పడతాము, లెగుస్తాం, పర్వాలేదు. అది పట్టుకోండి, భగవంతుడు మనల్ని ఐక్యం చేసేసుకుంటారన్నమాట. ఓకే. సో ఆయన అన్నారు, సత్పురుషుల సాంగత్యమే కాదు, వారి స్పర్శ కలిగినా సరే మనకి ముక్తులవుతామంట. సో ఏమన్నారు, ఇంకేమన్నారు ఆయన? రాక్షసులు, వృత్రాసురుడు ఒక రాక్షసుడు, బలి చక్రవర్తి ఒక రాక్షసుడు, ప్రహ్లాదుడు ఒక రాక్షసుడు, బాణాసురుడు రాక్షసుడు, విభీషణుడు రాక్షసుడు. వీళ్ళందరూ రాక్షస కులంలో పుట్టిన వాళ్ళు. కానీ వాళ్ళు చూడండి, భగవంతుడి మీద ధ్యాస పెట్టిన మూలాన్ని, ఆ భగవంతుడి దర్శనం కలిగిన మూలాన్ని వాళ్ళకి ముక్తి దొరికింది. తర్వాత జంతువులు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, వీళ్ళందరూ వానరులోని ఇది ఏనుగుకు కదా. వాళ్ళందరికీ చూడండి, వాళ్ళందరికీ ముక్తి దొరికింది కదా, భగవంతుడే దొరికారు కదా వాళ్ళకి. తర్వాత పక్షి అయిన జటాయువుకి, తర్వాత పాండిత్యం లేని ధర్మవ్యాధుడికి, ఈ ధర్మవ్యాధుడి కథ తర్వాత వస్తుంది. తర్వాత మనుషుల్లో కుబ్జ, గోపకులు, పశువులైన గోవులు, పాము అయిన కాళీయుడు, అర్జున వృక్షాలు, వీళ్ళందరికీ నా దర్శనము, నా స్పర్శము, నా సంభాషణము, నా స్మరణము చేతనే వీళ్ళందరూ తరించారు ఉద్ధవ. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి? ఈ మెయిన్ పాయింట్ భగవంతుడు చెప్పేది నేను అన్నిట్లో నేనే ఉన్నాను. నన్ను ఎప్పుడు స్మరించండి, నన్ను మీ మనోనేత్రంలో చూడండి. ఆ మనోనేత్రంలో మనము భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మని డైరెక్ట్గా చూసి కాళ్ళు పట్టుకోలేము మనము. కానీ మనం మనోనేత్రంలో మనం మనస్సుతో భగవంతుడి పాదాలు మనం పట్టుకోవచ్చు కదా. ఆ స్పర్శనం మీకు అనుభవం అయ్యిందా? చేసుంటారు కొంతమంది అడ్వాన్స్డ్ సాధకాస్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ అనుభవం అయి ఉంటుంది. మనోనేత్రంలో ఈ ధ్యానం చేసేటప్పుడు మనోనేత్రంలో భగవంతుడిని పట్టుకొని మనం మానస పూజ, శివమానస పూజ చూశారు కదా, విన్నారు కదా. అలాగ మనం మానస పూజ భగవంతుడి పాదాలు పట్టుకొని మన చేతులతోటి ఆ పాదాలకి అభిషేకం అది చేసి కుంకుమము, చందనము, పసుపు రాసి పువ్వులు పెట్టేటప్పుడు మనకి అరిచేతుల్లో తెలుస్తుంది కదండి భగవంతుడి పాదాలు ఎలాగుంటాయో. మెత్తగానే, ఎంత చక్కగానే చెప్పలేము, అది మాటల్లో వివరించలేమన్నమాట. అలాంటివి ఉన్నాయి కదా, అలాంటి అనుభవం అయ్యింది కదా. సో ఆ అనుభవం చాలు. చూడండి, నా స్మరణ, వీళ్ళందరూ నా యొక్క దర్శనము, స్పర్శము, సంభాషణము, స్మరణము చేతనే తరించారు ఉద్ధవ. మనం కూడా మనస్సులోనే ఆయన దర్శించి మనం కూడా తరించవచ్చు. నువ్వే చూసావు కదా,
గోపికలు నా వియోగాన్ని భరించలేక రాత్రింబవళ్ళు ఎలాగా అలమటించిపోయారో. వాళ్ళు నన్ను కామతృష్ణతోనే చూశారు, కానీ పర్వాలేదు, ఎప్పుడూ నన్నే స్మరించేవారు. అందువల్ల వాళ్ళందరూ సద్గతిని పొందారు. చూడండి ఎంత చక్కగా చెప్పారు. వాళ్ళందరికీ నేనే సర్వస్వం అని విశ్వసించారు. అలాగే నేనే సర్వస్వము అని ఎవరంతా విశ్వసించారో వాళ్ళకి ఇంకా చేయవలసిన పని ఏమీ లేదు. వాళ్ళు నన్నే తలుచుకొని, నేనే వాళ్ళ సర్వస్వం అనుకొని, నాకే మనసులో పూజ చేసుకొని, నన్నే జ్ఞాపకించుకొని నా నామమే పలికారంటే ఇంకా వాళ్ళకి చేయవలసిన పని ఏమీ లేదు. ఇంకా ఏమికి వాళ్ళకి ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా చేయవలసింది, పొదగవలసింది అలాంటివి ఏమీ లేవు. వాళ్ళు నిశ్చింతగా ఏమీ భయం లేకుండా ఉండొచ్చు అన్నారు. చూడండి మనకి ఎంత మంచి మాట ఇది. మనకి ఇలా కూర్చొని భగవంతుణ్ణే తలుచుకొని ఇంకా భగవంతుణ్ణే ధ్యానంలో ఉండి భగవంతుడిలోనే మైమరిచి ఉండిపోదాం, అది ఎలాగున్నది? బయటికి వెళ్ళి నేను అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఇది కరెక్ట్గా ఉండాలా, అది ఆర్గనైజ్ చేయాలా, వీళ్ళతో మాట్లాడాలి, అది ఎంత కష్టమండి. తెలిసింది కదా, మనం టయర్డ్ అయిపోతాము. బయటికి వెళ్ళి అది పని ఈ పని చేయడం, బయటికి వెళ్ళి టయర్డ్ అయిపోతాము. అని బయటికి వెళ్ళామంటే ఖర్చు, ఎంత ఖర్చు మనకు తెలియకుండానే వేలు పోతాయి. ఈ కాలంలో ఇన్ఫ్లేషన్తో ఆ వేలికి కూడా లెక్కలేదండి. ఒక్కసారి అలా బయటకు వెళ్ళి వచ్చేసామంటే దేంట్లో ఖర్చు పెట్టామని కూడా తెలియదు. మనం అందరూ రిటైర్ అయిపోయిన వాళ్ళము. మనకేం ఇప్పుడు సంపాదించిన కుదురుతుందా? ఉన్న డబ్బులన్నీ ఊడగొట్టుకుంటే తిరగవలసిన పని ఏమీ లేదండి. ఏదో ఒకసారి మా ఇంట్లో కూర్చొని అస్తమాని ఇంట్లోనే కూర్చున్నాను అని ఏదో ఒక దేవస్థానానికి వెళ్ళడమో లేకపోతే ఏదో యజ్ఞానికి వెళ్ళడమో, ఏదో ఒక నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో ఒక సోషల్ సర్వీస్కి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెళ్ళి వచ్చేస్తే చాలు. లేదు నాకు అది అవట్లేదు, నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఫైన్, ఇంట్లో కూర్చోండి. చక్కగా ఇంట్లో కూర్చొని మనసు లోపలికి వెళ్ళిపోయిందంటే ఇంకా ఈ శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఆయనే కనబడి అంత సాధన చేసి ఆ లెవెల్కి వచ్చేసేమంటే ఆయనే చెప్పారు కదా, నేనే సర్వస్వమాని విశ్వసించే వారికి చేయవలసిన పని ఏమీ లేదు ఈ ప్రపంచంలో. నేనే పొందదగిన వాడను. నిశ్చింతగా వాళ్ళందరూ ఏ భయం లేకుండా ఉండొచ్చు అని అభయం ఇచ్చారు. ఆ అభయం అంతా మనకే. మీ అందరికీ వయసు అయిపోయిందండి, మీకంతా లిమిటేషన్స్ ఉన్నాయి, తిరగలేరు. ఈ కాలంలో ఒక ట్రాఫిక్ కూడా ఎక్కువ. ఎందుకు మనసంతా ఎందుకు వేస్ట్ చేసుకుంటారు అటేపిటేపు? నా మీద పెట్టండి, నన్నే తలుచుకోండి. గోపికల్లాగా నన్నే తలుచుకుంటూ ఉంటే ఇంకా అలమటించిపోతాము. ఆ మనసు ఇంకా కావాలి కావాలి కావాలి. అదే కదా మనస్సు యొక్క క్వాలిటీ ఏంటి? ఏదైనా ఉన్నట్టే ఇంకా అదే కావాలా అదే కావాలా అదే కావాలా అనేసి. అదే కదా ఇప్పుడు మనం ఏదన్నా మంచి విషయం ఆలోచించుకుంటాను, అబ్బా అది ఎంత బాగుంది, ఆ రోజు అందరూ బయటికి వెళ్ళేమో ఎంత చక్కగా ఉన్నది, ఆ పార్కులో పువ్వులు ఎంత బాగున్నాయి, మీరు అది పెట్టుకోండి. మీరు ఆ ఒక మంచి ఆ తలంపు మీరు మనసులోకి వచ్చిందంటే ఇంక మీరు దాన్ని పట్టుకున్నారంటే ఇంక అలాగా పెద్దదైపోతుంది అనమాట. ఎంత పెద్దది అయిపోతుంది అంటే ఆ పార్కులో మీరంతా ఏం చేశారో, ఎవరెవరో వచ్చారో, ఎవరెవరితో ఏంతో మాట్లాడుకున్నారో, ఎవరెవరు ఏం కథలు చెప్పారో, ఏం తెచ్చారో, పిక్నిక్ అన్నీ మనం వంట చేసుకొని పట్టుకెళ్తాం కదా,
అవన్నీ జ్ఞాపకం వస్తాయన్నమాట. ఏంటి, ఒక్క తలంపు. ఆ రోజు మేమందరం వెళ్ళాము, చాలా బాగుంది అని ఆ తలంపు ఒకటి చాలా పెద్దదైపోతుంది కదా. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మైండ్. ఏదైనా ఒకటి పట్టుకుని ఉంటే పైకి వెళ్ళిపోతుంది అనమాట. అదే అయ్యో వాళ్ళు అలాగన్నారు, మొన్న పెళ్ళిలో ఇలా జరిగింది అని ఒకటి పట్టుకోండి, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ పట్టుకోండి, ఇంకా అదే మల్టిప్లై అయిపోతుంది. అలాగయ్యింది, ఇలాగయ్యింది, ఇలాగయ్యింది, ఎప్పుడెప్పుడో అయ్యింది వాళ్ళు చేసింది, లేకపోతే వాళ్ళకి కనెక్ట్ అయిన విషయం వచ్చి ఇంకా అది వదలదన్నమాట. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మైండ్. ఏదైనా పట్టుకుంటే ఇంకా అదే మల్టిప్లై అయ్యాడు. ఇప్పుడు మనం భగవంతుని పట్టుకున్నామంటే, శ్రీకృష్ణ పరమాత్మని పట్టుకున్నామంటే, ఆ గోపికలకి ఎంత పిచ్చెక్కిపోయింది అంటే, పువ్వు చూసినా, తూరీగా చూసినా, ఏ తూరీగా నువ్వు కృష్ణుని చూసావా? కృష్ణుడు ఎక్కడున్నాడు, ఎవరితో ఉన్నారు, కృష్ణుడికి నేను జ్ఞాపకం ఉన్నానా, ఏం చేస్తున్నాడు కృష్ణుడు అని తూరీగల్ని అడిగింది అంటే ఆవిడ మనస్థితి ఎంత ఇదిగా ఉన్నది చూడండి. ఆ మనస్థితి వచ్చేస్తుంది మనకిని, అలమటించిపోతాము. దీని విషయం ఒకటి చెప్తాను మీకు క్లాస్ అయిపోయి, కానీ ఫెంటాస్టిక్. ఇట్స్ జస్ట్ టు సే ద నేచర్ ఆఫ్ ద మైండ్. సో అందువల్ల అన్నీ పడేయండి, పడేసి ఈయన పట్టుకోవాలా. సో తర్వాత ఉద్ధవుడు అడిగాడు. ఉద్ధవుడు ఇంకేం అడిగారంటే, పరమాత్మ ఇవన్నీ ఉన్నాయి కానీ ఆ జీవుడు ఎందుకు ఇలాగ శరీరంతో సంబంధం పెట్టుకొని కిందకి దిగజారిపోతున్నాడు అంటే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, యాక్చువల్లీ జీవుడు నా అంశము, జీవుడికి ప్రకృతికి ఏమి సంబంధం లేదు, కానీ జీవుడు ఆ శరీరాన్ని పట్టుకొని నేనే అనుకొని అందువల్ల కష్టంలో పడిపోతున్నాడు అన్నారు. ఓకే, ఇప్పుడు నీళ్ళకి ద క్వాలిటీ ఆఫ్ ఈ నీటి గుణం ఏమండి, నీరు నిప్పు మీద పోస్తే నిప్పు ఆరిపోవాల, అది నీటి గుణం. కానీ అదే నీరు మనం ఒక పాత్రలో పెట్టి నిప్పు మీద పెట్టేయమంటే ఏమవుతుంది, పాత్ర వేడెక్కుతుంది అంతే, నిప్పు చల్లార్చదు, నీరు చల్లార్చదు, నీరు కూడా వేడెక్కిపోతుంది. అలాగే జీవుడు కూడా శరీరంతో మమైకం అయిపోయి నేనే అనుకొని ఈ శరీరానికి వచ్చి బాధలన్నీ నా బాధలే అనుకొని, ఈ దేహం నేనే అనుకొని ఆ భ్రమలో పడి అహంకారంలో పడి అంత కష్టపడుతున్నాడు అంత. ఓకే, ఇప్పుడు జీవుడి నిజస్వరూపం ఏంటి, భగవంతుడు. భగవంతుడు ఎంత పెద్ద భగవంతుడు, బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న భగవంతుడు, నిర్గుణ నిరాకార నిర్వికల్ప బ్రహ్మన్ పరమాత్మ కదా, ఆయన నిజస్వరూపం. సో మనము ఆయనలో ఒక భాగము. కానీ మనము ఈ శరీరంలో పడి ఈ కుండ ఉన్నా చూసారా, కుండలో ఈ శరీరం కుండలాగన్నమాట. ఆ జీవాత్మ లోపలికి వెళ్ళి కుండతో పరిమితం అయిపోయింది. అందుకే నేను 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 అనుకొని ఈ కుండ వేడెక్కుతుంటే, అగ్ని మీద కుండ వేడెక్కుతుంటే జీవాత్మ కూడా కష్టపడుతుంది. అయ్యో అయ్యో అయిపోయింది, నా ఒంటికి ఇలాగ అయిపోయింది, నా సంబంధాలు ఇలాగ అయిపోయాయి, నా పిల్లలు, నా సామాన్లు, నా ఇది అన్నమాట. కానీ అది తెలుసుకొని ఇప్పుడు జ్ఞానంకి వచ్చాం కదా, ఇప్పుడు మనం మనసు ఇక్కడ ఉండకూడదు, మనం ఇలా పైకి ఉండాలన్నమాట. అందుకే మన మనసు ఊర్ధ్వంగా ఉండాల. మన మనసు ఊర్ధ్వంగా ఉండి ఇంకా అక్కడే ఉంటుంది. ఎందుకు అక్కడే ఉంటుంది అంటే, మనకి ఇప్పుడు జ్ఞానం వచ్చింది, ఇదే నా నిజస్వరూపం, ఇది కాదు నా నిజస్వరూపం, ఇది పడిపోతుంది ఒకరోజు, కానీ నా నిజస్వరూపం ఇక్కడ అన్ని చోట్లని నేను ఉంటాను.
నేను భగవంతుడిలో ఐక్యమైపోతాను. నేను భగవంతుడిలో ఐక్యమైపోయానంటే ఇంకా నేను భగవంతుడు అని సెపరేషన్ లేదు, ఉన్నదంతా భగవంతుడే. నేను 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 అనుకొని ఏదో కలలు కంటూ భయపడిపోయాను. ఆ పులి కల్లో రాగానే అడిలిపోయి లెగిసిపోయాను. అలాగా మనము జ్ఞానం వచ్చాక జ్ఞాననిష్టలో ఉన్నప్పుడు మనము అలాగా ఈ కళ నుంచి జాగ్రత్త అవస్థ కూడా కళ అన్నమాట. మన కళ, మన చిన్న చిన్న కళలు వస్తాయి కదా, ఆ కళ మినీ కళ, చిన్న కళ. ఈ జాగ్రత్త అవస్థ పెద్ద కళ. ఇట్స్ ఏ లాంగ్ డ్రీమ్. ఇది కూడా స్వప్నం. మనం ఈ స్వప్నం నుంచి ఎప్పుడు లేచిపోతాము? మనకి నాలెడ్జ్ వచ్చినప్పుడు, జ్ఞాన నిష్టలో ఉన్నప్పుడు. జ్ఞానం వచ్చినప్పుడు కాదు, జ్ఞానం తెలిసినప్పుడు మనం ఇంకా ఇక్కడ అతుక్కొని ఏడుస్తూనే ఉంటాము. మన జ్ఞాన నిష్టలో ఉన్నప్పుడు. ఆ జ్ఞాన నిష్టలో ఉండాలంటే వైరాగ్యం కావాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ వివేకం కలవాడు మనస్సుని నిగ్రహించుకొని తన మనస్సుని ఎప్పుడు పరమాత్మలోనే లగ్నం చేసుకొని ధ్యానించుతాడు. కానీ అవివేకి, అజ్ఞాని భగవంతుడి మీద మనసు పెట్టలేడు. విషయభోగాల ముందు పరిగెడుతూ ఉంటుంది వాడి మనసు, వాడి ఇంద్రియాలు విషయభోగాల మీద పరిగెడుతూ ఉంటుంది. అందుకే వాడికి దుఃఖము తరగదన్నమాట. ఓకే, కానీ మనసు మళ్ళించి నాయందే మనసు నిలిపి ఉంచితే దాన్ని నాలో కలుస్తాడు. సో అని చెప్పి ఈయన ఏమన్నారంటే, ఆ మనస్సు మళ్ళించి నాయందే మనస్సు నిలిపి ఉంచే యోగాన్ని నేను ఫస్ట్ బ్రహ్మగారికి, సనక సనందాదులకి నేను చెప్పాను హంసరూపంలో. నేను హంసరూపంలో ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు అడిగారు, ఎవరు? ఈ 4 కుమారులు అడిగారు. వాళ్ళకి తెలియలేదు ఎవరబ్బా అనేసి. వాళ్ళు అడిగారన్నమాట. అడిగితే నువ్వెవరు అన్నారంట. మీరెవరో చెప్పండి అన్నారంట హంస ప్రత్యక్షమైతే. అప్పుడు పరమాత్ముడు అన్నారంట, హంస అన్నాదంట, నీ ప్రశ్నకి అర్థం లేదు. అడిగే మీరు, చెప్పుతున్న నేను, చెప్పబడేవి మీరేమో వేరు అనుకుంటున్నారు. అందుకే ఈ ప్రశ్న అడిగారు. ప్రకటితమయ్యేదంతా నేనే. మీకు జ్ఞాపకం ఉందా అండి? భాగవతంలో 2వ స్కందంలోనో 3వ స్కందంలోనో మనం మాట్లాడుకున్నాము. బ్రహ్మగారు పరమాత్మని అడిగారు, పరమాత్మ మీరేమో నన్ను సృష్టించు అన్నారు. అది సృష్టించడం అంటే నాకు తెలియలేదు. ఆ తర్వాత ఈ రకాలన్నీ ఎలాగొస్తాయి? నాకు ఎవరు చెప్పిస్తారు? ఆ చెప్పించేటప్పుడు నాకు అహంకారం వచ్చేస్తుంది కదా, దాన్ని అహంకారం రాకుండా చేస్తావా అని అడిగారు, ప్రశ్నలు అడిగారు కదా. అప్పుడు ఏమన్నారు? పరమాత్ముడు అన్నారు, నువ్వు నిమిత్త మాత్రం అంతే. నువ్వు చేసి అన్నీని నువ్వు చేస్తున్నావు అనుకోకు, నేనే నీ ద్వారా చేయించుతాను. ఆ చేసినవన్నీ నామరూపాలన్నీ కూడా నేనే. ఆ నామరూపాలు చేసి పనులన్నా కూడా నేనే చేయించుతాను. ఇప్పుడు నీకు అహంకారం వస్తుందని భయపడుతున్నావు కదా, నిజమే, అజ్ఞానికి అహంకారం వస్తుంది, నేనే చేస్తున్నాను అని. ఈ ప్రకృతికి 3 గుణాలు, తమస్సు, రజస్సు, సత్వం.
ఈ 3 గుణాల మీదే మనసు ఉన్నప్పుడు అహంకారం ఉంటుంది. కానీ జ్ఞాననిష్టలో ఉన్నప్పుడు నేనే అన్నీ, చేసేది నేనే, చేయించేది నేనే, కనబడేవన్నీ కూడా నేనే అని అనుకున్నప్పుడు ఆ అహంకారం నిన్ను ముట్టుకోదు. ఎప్పుడు నీ మనసు నాయందే లగ్నమవని, అప్పుడు నువ్వు చేసిన దాని కర్మలు కూడా నిన్ను అంటుకోవు అన్నారు. ఓకే, కర్మయోగంలో కూడా అదే కదా చెప్తారు భగవంతుడు. మీరు ఏ పని చేసినా నన్నే తలుచుకొని చేయండి, నేనే మీలో ఉన్నట్టు తెలుసుకోండి, నేనే మీ చేత చేస్తున్నట్టు తెలుసుకోండి. అప్పుడు మిమ్మల్ని ఏ పాపము అంటదు, కర్మలు మిమ్మల్ని బంధించవు అన్నారు కదా. ఓకే, ఇప్పుడు మన శరీరం, ఈ శరీరం ఉన్నదంటే ఈ శరీరంలో ప్రకృతి ఉన్నది. ఆ ప్రకృతి ఎలాగ మాట్లాడుతుంది? ప్రకృతి జడం. ప్రకృతి ఎలాగ మాట్లాడుతుంది? పరమాత్మ ఉన్నాముళ్ళాన్ని. సో ఆయన అన్నారు, జీవుడిలో కూడుకొని ఉన్న పరమాత్మ, ప్రకృతి పరమాత్మ ఒకటిగా కూడుకొనే ఈ శరీరం, ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది. పరమాత్మ లేని వస్తువే లేదు. ఆ జ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఏమి బంధమే ఉండదంట. ఈ ప్రపంచంలో ఏ పని చేసినా సరే ఏమి బంధం అనేదే ఉండదంట. ఓకే, ఆ తర్వాత ఉద్ధవుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఎందుకంటే మన మైండ్ అంత బేగా ప్యూరిఫై అయిపోదు కదా. ఒకసారి చేశాను, ఒక వారం నుంచి చేస్తానా, నెల నుంచి చేస్తానా అని అంటే ఇంకా వస్తుంటాయి, మధ్య మధ్యలో వస్తాయి అన్నమాట డౌట్స్. డౌట్ ఈస్ ఏ నేచర్ ఆఫ్ ద మైండ్. ఆయన ఇప్పుడు అడిగారు, కొన్ని క్వశ్చన్స్ అడిగారు, రైట్? ఆయన ఉద్ధవుడు ఏమడిగారంటే, పరమాత్మ యజ్ఞము ఏంటి అంటే, యజ్ఞము అనేది పరమేశ్వరుడైన నేనే అన్నారు. అంటే ఏంటి? ఇప్పుడు మనం అంతా విన్నాం కదా, చేసింది, ఉన్నది, కనబడేది అంతా నేనే. ఇప్పుడు క్వశ్చన్ అడిగితే యజ్ఞం అంటే ఏంటి అంటే, పరమేశ్వరుడు అయిన నేనే ఆ యజ్ఞాన్ని అన్నారు. దక్షిణ అంటే ఏంటి అన్నారు. అడిగితే ఆయన అన్నారు, దక్షిణ అంటే మనం ఏదో అనుకుంటాం కదా, మన మనసులో ఏదో వస్తుంది, దక్షిణలో 1 నిమిషం ఇస్తాను ఉండండి, ఒకే 1 నిమిషం మీరు ఆలోచించుకోండి. ఉద్ధవుడు దక్షిణ అంటే అడిగితే మీకేమొచ్చింది మనసులో? ఓకే, పరమాత్ముడు అన్నారు, జ్ఞానాన్ని ఉపదేశించడమే ఉత్తమమైన దక్షిణ అంట. రైట్? ఇప్పుడు బలం అంటే ఏంటి అన్నారు. ఉద్ధవుడు అడిగారు, పరమాత్మ శ్రీకృష్ణ బలం అంటే ఏంటి అన్నారు. ఏంటి? ఒక్కొక్క క్వశ్చన్కి తర్వాత కొన్ని సెకండ్స్ మీకు గ్యాప్ ఇస్తాను, మీరు ఆన్సర్ రెడీ పెట్టుకోండి. ఆ తర్వాత చెక్ చేసుకోండి, మీరు శ్రీకృష్ణ పరమాత్మలాగే ఆలోచిస్తున్నారా అని. బలం అంటే ఏమిటి అన్నారు. సో పరమాత్మ అన్నారు, ప్రాణాయామమే శ్రేష్టమైన బలం అన్నారు. ఓకే, లజ్జ అంటే ఏమిటి అన్నారు, అడిగారు. లజ్జ అంటే ఏమిటి? సో లజ్జ అంటే కేవలం సిగ్గు మాత్రం కాదు,
పాపకర్మలను ఆచరించుటలో జుగుప్స కలిగి ఉండడం, అంటే అసహ్యం కలిగి ఉండడం, అదే సిగ్గు అంట. ఓకే, సుఖము అంటే ఏమిటి అని అడిగారు. సుఖం అంటే ఏంటి? సుఖము అంటే భోగం మాత్రమే కాదు, సుఖ దుఃఖాల ఎడల సమభావము కలిగి ఉండడమే సుఖము అన్నారు. పండితుడు ఎవరు? పండితుడు ఎవరు అంటే విద్వాంసుడు మాత్రమే కాదు, బంధమోక్షాలకి కారణం ఎరిగినవాడు, ఆ కారణాల నుంచి తప్పించి భగవంతుణ్ణి చేరడానికి ఉండే మార్గాన్ని ఉపదేశించేవాడే పండితుడంట. చూడండి, మూర్ఖుడు ఎవరు అన్నారు, అడిగారు. మూర్ఖుడు ఎవరు? దేహాత్మ బుద్ధి కలవాడే మూర్ఖుడు. స్వర్గము అంటే ఏమిటి? స్వర్గము అంటే సత్వగుణం అభివృద్ధి చెందిన మనసే స్వర్గము. నరకం అంటే ఏంటి? తమో గుణంలో మునిగిపోయిన వాడే నరకంలో ఉంటాడు. ఇక్కడే మీ బంధువు గురువు ఎవరు? బంధువు గురువు అంటే ఏంటి? బంధువు గురువు నేనే, పరమాత్మను. నేనే అందరికీ బంధువు గురువు అన్నారు. గృహము అంటే ఏమిటి? గృహము అంటే నివాస ప్రదేశం కాదు. ఇక్కడున్నాను, అక్కడ ఇల్లు ఉన్నది, ఆ ఇంట్లో ఉన్నాను, అది కాదు. మానవ శరీరమే గృహము అన్నారు. ఇప్పుడు మనం చేయవలసింది మన ఇంట్లో చక్కగా కూర్చోవాలా. అంటే ఏమిటి? మన మనస్సు లోపల పెట్టాల, ఊరంతా తిరగనీయకూడదు. ఇంట్లో కూర్చో, చక్కగా ఇంట్లో కూర్చో. ఇంట్లో కూర్చొని ధ్యానం చెయ్యి అంటే మన మనస్సుని లోపలికి తిప్పి, ఇదే మన శాశ్వత ఇల్లు. మన శాశ్వత ఇల్లు కాదు, ఇది కూడా శాశ్వతం కాదు, కానీ మన శాశ్వత ఇంటికి చేర్చేది ఇదే అన్నమాట. ఈ శరీరం ఉన్న మూలాన్నే మన శాశ్వత ప్రదేశం ఏమిటి అని తెలుసుకోగలుగుతున్నాము. సో ఈ భూలోకంలో ఉన్నంత వరకునే ఇది మన ఇల్లు. మన మనసు పాడు చేసుకోకూడదు. అయ్యో ఇల్లు ఇలాగైపోయింది, అక్కడ లీక్ అయిపోతుంది, ఇక్కడ లీక్ అయిపోతుంది, అది అవుతుంది, ఇది అవుతుందని ఇవన్నీ ఉంటాయి. మనం చచ్చిపోయే వరకు ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ చేయవలసింది చేసేసి తల్లోంచి తీసేయాల. నా ఇల్లు చక్కగా ఉన్నది అని, ఈ ఇల్లు మనం చక్కగా పెట్టుకోవాలా, శుభ్రంగా పెట్టుకోవాలా, బలంగా పెట్టుకోవాలా. అందుకే ప్రాణాయామం చెయ్యాల, శుద్ధమైన ఆహారము, అప్పుడప్పుడు ఉపవాసము, భగవంతుడి మీదే ఉండాల, యోగం చేయాల. ఆ యోగా చేస్తే బాడీ కొంచెం ఫిట్గా ఉంటుంది, ఆక్సిజన్ సరఫరా అంతా చక్కగా అవుతుంది. అందుకే ప్రాణాయామం చేసామంటే మంచి బలం వస్తుందంట. పరమాత్మ చెప్పారు చూడండి. నేను ఇంకా బలం అంటే నేను ఇంకా ఏదో అనుకున్నాను.
దరిద్రుడు ఎవరు? దరిద్రుడు అంటే ఎవరు? దరిద్రుడు అంటే ప్రాప్తించిన వానితో తృప్తి పడకుండా ఉన్నవాడు, వాడే దరిద్రుడు అంట. సమర్థుడు, స్వతంత్రుడు. ఓకే, స్వతంత్రుడు సమర్థుడు రెండు ఒకటే ఆల్మోస్ట్. సో స్వతంత్రుడు సమర్థుడు ఎవరు అని అడిగారు. అడిగితే మీరేమనుకుంటారు? సమర్థుడు ఎవరంటే శబ్దాది విషయాల మీద ఇంట్రెస్ట్ లేనివాడు, వాడే సమర్థుడు, వాడే స్వతంత్రుడు అంట. సో అనేసి అన్నారు, ఉద్ధవ వీటన్నిటినీ బాగా అర్థం చేసుకో, దీన్ని అర్థం చేసుకొని నువ్వు పాటిస్తే మోక్ష మార్గానికి ఏమీ కష్టం లేకుండా వెళ్ళిపోవచ్చు అన్నారు ఆయన. ఓకే, సో గుణదోషాలని పట్టించుకోక తన సంకల్పరహితమైన శాశ్వత స్వరూపం నందు నిలుచుటయే ఉత్తమ గుణం. ఓకే, ఇప్పుడు ఏంటి గుణాలు ఏంటి? గుణాలు ఎక్కడుంటాయి? మనసులో. అవే కదా సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఇవన్నీ అలలు, మనస్సులో ఉండి అలలు. ఓకే, మనసులో అలలు వస్తూ ఉంటాయి. మనము ట్రై చేయడం అంతే, ఫుల్గా కామ్ అవ్వడానికి. మనం ఫుల్గా ఎప్పుడు కామ్ అవ్వలేము, ఏదో ఒకటి వస్తుంటారు. అసలు దగ్గరనే వస్తుంది ఆఖరి కాలంలో. సో అందువల్ల ఈ గుణదోషాన్ని పట్టించుకోకుండా తన సంకల్పం రహితమైన ఈ మనసులో సంకల్పం వికల్పం అవుతూ ఉంటాయన్నమాట. ఇవి పట్టించుకోకుండా తన శాంత స్వరూపం నందు నిలుచుటయే ఉత్తమమైన గుణం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎలాగుందండి ఇది? సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇది చూడండి, మనం ఫస్ట్ పార్ట్ మనకి తెలుసు, అదేంటి విద్య అంటే ఏంటి, తర్వాత బలం అంటే ఏంటి, దక్షిణ అంటే ఏంటి, మనకి ఏదేదో ఐడియాస్ ఉన్నాయి కదా. ఆయన ఐడియా అని చెప్పి అంటే అది కాదు, రైట్? దక్షిణ అంటే ఏదో దానం ఇవ్వడము, ధనం ఇవ్వడము, ఏదో సామాన్లు ఇవ్వడం కాదు. జ్ఞానాన్ని మనం ఎవరికి ఉపదేశిస్తామో అదే జ్ఞానం అంట. నిజమైన. సో ఇప్పుడు మనం ఎవరికన్నా దానం ఇవ్వాలి అంటే ఏంటి, అల్టిమేట్ దానం ఇవ్వాలా అంటే వాళ్ళని భగవంతుడి వైపు తిప్పడం అన్నమాట. లేకపోతే పాపం వాళ్ళు ఇక్కడే ఈ రాగద్వేషాలతోటి కొట్టుమిట్టుకొని తిట్టుకొని ఏడ్చుకొని కష్టపడి ఇంకా మళ్ళా అదే వలయంలో చిక్కుపోతారు. సో మనము అప్పుడప్పుడు చెప్పాలా, మనం ఇదే మనసుతోటి మనం వెళ్ళామంటే మళ్ళీ ఈ లెవెల్లే. మనకి మనిషి శరీరం దొరకడానికి ఎంతకాలం అవుతుందో మనకు తెలీదు. ఒక మహాత్ముడు చెప్పారు 10,000 సంవత్సరాలు పడతాయంట. ఆ 10,000 సంవత్సరాల వరకుని మన ఆత్మ ఏదో ఒక శరీరంలో ఉండే తీరాలంట. అందువల్ల ఆ ప్రకృతే మనల్ని ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోంచి ఇంకో శరీరం పడేస్తూనే ఉంటుంది. ఒకవేళ కుక్క శరీరంలోకి వెళ్ళామంటే 10-12 ఏళ్ళు
ఆ తర్వాత మళ్ళీ ఇంకో శరీరంలో పడాలి కదా. ఏదో ఒక దోమ శరీరంలో పడేసాడు అనుకోండి, సో ఏదో ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు ఉంటాము. ఆ దోమ శరీరంలో అయిపోయాక మళ్ళీ చచ్చిపోవాలి కదా, మళ్ళీ ఇంకో శరీరంలో పడేస్తాడు కదా ఆ ప్రకృతి. అలాగా ఈ చక్రంలోంచి మనం బయటికి రాలేము. ఆ బుద్ధి కూడా ఉండదు. అయ్యో కష్టంగా ఉంది, కష్టంగా, నాకు వద్దు అనే బుద్ధి కూడా ఉండదు. ఎందుకంటే ఆ దుఃఖం ఇంకా ఎంత దుఃఖంగా ఉంటుందో అంటే మనం ఇంకేమీ ఆలోచించలేము. వాళ్ళకి ఆకలేసిందంటే ఆకలి ఆకలి ఆకలి, ఏం దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుందా అని వాళ్ళు పరిగెట్టాల. మన మనుషులుగా చూడండి, ఆకలి అయ్యిందంటే మనం కిచెన్కి వెళ్తాము, ఏదో తింటాము. ఈ పక్షులకి మిగతా జంతువులకి ఆహారం కోసం వాళ్ళు పరిగెట్టాలి, ప్రతి ఆహారం కోసం వాళ్ళు పరిగెట్టాలి, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ రోగం వచ్చినా వర్షం వచ్చినా ఎన్ని వచ్చినా సరే వాళ్ళు కష్టపడి వెళ్ళాల. ఎంత కష్టం ఆ శరీరాలు. ఇవి చెప్పండి ఏదో కొంతమంది పిల్లలు నీకు ఎలా తెలుసు అవన్నీ అంటారు. చెప్పండి, భాగవతంలో రాస్తుంది. నాకు భగవంతుడు అంటే చాలా ఇష్టం, నాకు భగవంతుడి కథలంటే చాలా ఇష్టం, నాకు భగవంతుడి కథల మీద నాకు చాలా నమ్మకం ఉన్నది. నాకు ఇక్కడ కనబడే అన్ని భగవంతుడి స్వరూపాలే. అందువల్ల వేదాల్లో ఏం రాసున్నదో, పురాణాల్లో ఏం రాసున్నదో అవన్నీ నేను నమ్ముతాను. అది నమ్మిన మూలాన నా మనసు ప్రశాంతంగా ఉన్నది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఓర్చుకుండే శక్తి ఉన్నది. సో ఒకవేళ అడుగుతారా, నువ్వు ఇంతకాలం నుంచి చదువుతున్నావు, వేదాంతం చదువుతున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, నీకు ఇన్ని రోగాలు వచ్చి ఇన్ని కష్టపడుతున్నావు కదా అంటారు. ఓకే, అలాగంటే చెప్పండి, ఈ శరీరం కర్మను అనుభవించాలా. నాకేమీ కష్టం లేదు, ఈ వచ్చేయినాయి, ఎన్ని రావాలో అన్నీ వచ్చేయినాయి. ఈ జన్మతోటి ఈ కర్మనన్నీ అనుభవించేసి పోనేయి. నా మనసు ఎప్పుడు భగవంతుడి మీదే ఉంటుంది. నా మనసు భగవంతుడి మీద ఉన్నప్పుడు లోపల ప్రశాంతంగా ఉంటుంది. నేను చనిపోయేటప్పుడు కూడా ఈ లెవెల్లోనే చనిపోతాను. నేను భగవంతుడిలో నాకు మోక్షం కావాలా, భగవంతుడు నాకు ఇస్తాడు అని. ఓకే, అది చెప్పేయండి. కొంతమంది ఈ యంగ్స్టర్స్ డిప్రెషన్లో వెళ్ళిపోతారు చూసారా, వాళ్ళు మన మాటలు వింటారు. అన్నీ చక్కగా ఉన్నప్పుడు మన చెప్పి మాటల్ని ఎగతాళి చేస్తారు. కానీ దుఃఖంలో ఉంటారు చూసారా, వాళ్ళే బెస్ట్ అన్నమాట. మా గురువుగారు అలాగే చెక్ చేసేవారు. ఏంటి నీకు నిజంగా కష్టం ఉన్నదా, ఇదేంటి పెద్ద కష్టమా చిన్న కష్టమా, నీకు నేను జ్ఞానబోధ చేస్తే వెళతాదా, ఇవన్నీ చెక్ చేసేవారు ఆ కాలంలో. అంటే 20 ఏళ్ల కాలంలో అన్నమాట, 20 ఏళ్లకు ముందు. ఇప్పుడు అలాంటి గురువులు దొరకడం కూడా కొంచెం కష్టమే. టైం లేదు ఎవరికి, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకి. సో అలాగే ఎవరైనా దొరికారు అంటే యు ఆర్ వెరీ లక్కీ. సో అలా దొరకలేదు అంటే మనము ఈ భాగవతం పట్టుకున్నామంటే భాగవతంలో అన్నీ ఉన్నాయి. సగుణం నుంచి స్టార్ట్ చేసి మనల్ని నిర్గుణంలో కరిగించేస్తుంది అన్నమాట. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. Yeah.